Hello, audience. Today's movie is GT Max, directed by Olivier Snyder, streaming on Netflix in Telugu dubbing. ప్లాట్ ఏంటంటే మైక్ ని ఒక నోటోరియస్ బైకర్ గ్యాంగ్ మర్డర్ కి ఫ్రేమ్ చేస్తే ఫార్మర్ మోటోక్రాస్ ఛాంపియన్ అయిన వాళ్ళ సిస్టర్ సోయిలీ తన పోస్ట్ యాక్సిడెంట్ ట్రామాని ఓవర్కమ్ చేసి ఈసారి లైఫ్ రేస్ లో తన బ్రదర్ ని అండ్ ఫ్యామిలీని ప్రొటెక్ట్ చేసిందా లేదా అనేదే ప్లాట్. ఫస్ట్ హాఫ్ లో సోయిలీ అండ్ మైక్ క్యారెక్టర్స్ ఎస్టాబ్లిష్ చేయడం, అప్పటి వరకు రేస్ ట్రాక్ ఓనర్ అయిన వాళ్ళ ఫాదర్ ఫైనాన్షియల్ ట్రబుల్స్ గురించి చెప్తారు. ఆ బర్డెన్ ని తగ్గించడానికి మైక్ ఫ్రెండ్ అయిన యచిన్ ద్వారా టెస్ట్ రైడర్స్ గా ఏలియస్ గ్యాంగ్ లో జాయిన్ అవుతారు. తర్వాత యచిన్ గురించి పోలీసులు ఎందుకు వచ్చారు, ఏలియస్ గ్యాంగ్ తో కలిసి సోయిలీ డైమండ్స్ ని రాబరీ చేయాలనే ప్లాన్ లో ఎందుకు ఇన్వాల్వ్ అవ్వాల్సి వచ్చింది మీరు మూవీలో చూడొచ్చు. ఆ ప్లాన్ ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత ఒక అన్ఎక్స్పెక్టెడ్ ట్విస్ట్ తో రాబరీని ఎండ్ చేస్తారు. ఆ ట్విస్ట్ బాగా అనిపించింది. ఈ మూవీలో మేజర్ హైలైట్స్ వచ్చేసి బైక్ రేసెస్, బైక్స్ ని టెస్ట్ చేసే సీన్స్ అండ్ అప్గ్రేడెడ్ బైక్స్ డీటెయిల్స్. బైక్స్ ఇష్టపడే వాళ్ళకి ఎక్సైటింగ్ గా అనిపిస్తాయి. మరీ ఎక్కువ ఉండవు, బట్ ఉన్న సీక్వెన్సెస్ బాగుంటాయి. క్లైమాక్స్ లో వచ్చే బైక్ చేస్ సీక్వెన్స్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఒక మంచి ఎడ్రినలిన్ రష్ ఇస్తుంది. నెక్స్ట్, యచిన్ కి పోలీస్ ఆఫీసర్ ట్రాకర్ పెట్టే సీన్ భలే ఉంటుంది. ఏదో మైండ్ బ్లోయింగ్ స్ట్రాటజీ ఏం యూజ్ చేయరు, బట్ చిన్న డిస్గైజ్ యూజ్ చేసి ఏంట్రా ఇంత సింపుల్ గా పెట్టేశారు అనేలా ఉంటుంది ఆ సీన్. ఫైనలీ కెమెరా వర్క్ అయితే ఫిదా, టాప్ నాచ్ ఉంది అసలు, ఎస్పెషల్లీ లాస్ట్ చేస్ సీక్వెన్స్ లో. ఇంకా చిన్న మైనర్ డ్రాబ్యాక్స్ ఏంటంటే ఫస్ట్ 30 minutes ఇంట్రెస్టింగ్ గా స్టార్ట్ అయ్యి తర్వాత కొంచెం డిస్కనెక్ట్ అవుతాం. లాస్ట్ లో ఇనీషియల్ గా అంత బిల్డప్ ఇచ్చిన రాబరీ సీన్ మరీ ఈజీగా చూపించారు. 1 year లేటర్ అని చూపించి మోటోక్రాస్ ఛాంపియన్షిప్ రేస్ స్టార్ట్ అవుతున్నట్టు చూపిస్తారు. అక్కడ వచ్చే సీన్ ఒక క్లిఫ్ హ్యాంగర్ లా అలా వదిలేశారు. మేబీ సోయిలీ రేస్ తర్వాత ఆ ఎండింగ్ లో వచ్చిన ట్విస్ట్ ని మళ్ళీ చేస్తుందా, లేదంటే ఇంకా మళ్ళీ ఆ లైఫ్ కి వెళ్ళకూడదు అని డిసైడ్ చేసుకుంటుందా అనే ఆప్షన్ మనకే వదిలేశారు డైరెక్టర్. నాకైతే వెళ్ళకూడదు అని డిసైడ్ అవుతుంది అనిపించింది. ఎందుకంటే రేస్ మీద మళ్ళీ రీఫోకస్ చేస్తుంది. ఇక నుండి ఆ లైఫ్ నాకు వద్దు అనేలా. సో ఓవరాల్ గా మధ్యలో కొంచెం పేసింగ్ ఇష్యూస్ ఉన్న ఇనిషియల్ ఇంట్రెస్టింగ్ సెటప్, మనం రెగ్యులర్ గా చూడని మోటోక్రాస్ డర్ట్ బైక్ రేసెస్ అండ్ థ్రిల్లింగ్ క్లైమాక్స్ చేస్ కోసం జస్ట్ 1 hour 40 minutes ఉన్న ఈ యాక్షన్ డ్రామాని ఒకసారి ట్రై చేయొచ్చు. వెళ్లే ముందు ఇచ్చట ఓటీటీ రివ్యూస్ మాత్రమే ఇవ్వబడును. సో అఖిల భారత ఓటీటీ సభ్యులందరూ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనవి. సైనింగ్ ఆఫ్, your laid back OTTN.